తెలుగు వాళ్ళు ఎంతగానో ఇష్టపడే 4 వంటకాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అవి మన పూర్వీకులు మనకు అందించిన వరప్రసాదాలు. రుచిరీత్యా, పోషక విలువల రీత్యా ప్రపంచం ఈ ఫుడ్ని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రపంచం అలవాటు చేసుకోదగిన ఆంధ్ర ఫుడ్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. అందులో మొట్టమొదటిది రాగి సంగటి. రాగి సంగటిలో ఐరన్ మరియు కాల్షియం మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు డైటరీ ఫైబర్ ఉంటుంది. రాగి సంగటి లో గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్. అంతేకాదు గ్లూటెన్ ఫ్రీ. కాల్షియం మినరల్ వల్ల మన బోన్స్ హెల్దీగా ఉంటాయి. అంతేకాదు మన జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఇక ఐరన్ వల్ల మనకు రక్తహీనత రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ % తగ్గకుండా, రక్త సరఫరాలో ఆక్సిజన్ కొరత లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక డైటరీ ఫైబర్, దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్యని తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇది ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది తినడం వల్ల మన బాడీకి కావలసినంత ప్రోటీన్ మనకు అందుతుంది. అంతేకాదు స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఇది ఒక లో గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్. అంటే దీన్ని తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. మనము ఈ గ్లూటెన్ అనే పదార్థాన్ని ఎక్కువగా గోధుమ పిండిలో చూస్తూ ఉంటాము. గోధుమ పిండిలో సాగే గుణాన్ని ఈ గ్లూటెన్ అనే పదార్థం ఇస్తుంది. దీనివల్ల కొంతమందిలో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్న వారిలో మన ఇంటెస్టైన్ పైన ఇమ్యూనిటీ యాక్ట్ చేస్తుంది. దానివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. సో ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కాబట్టి అటువంటి సమస్యలు ఏమీ రాకుండా గట్ హెల్త్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. రెండవ ఆహారం పెసరట్టు. ఇది రుచికి మారుపేరు. దీనిని మనం ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ మనం ఇప్పుడు చూద్దాం. పెసరట్టులో పెసరపప్పు ఉండడం వల్ల హై క్వాలిటీ ప్రోటీన్ మనకు అందుతుంది. ఇది మన డైలీ ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. రెండవది, ఇందులో మినరల్స్లో ఫోలేట్, ఐరన్ అండ్ మెగ్నీషియం ఉంటాయి. ఫోలేట్ డిఎన్ఏ రిపేర్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డిఎన్ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇక మన బోన్లో 50 నుండి 60% వరకు మెగ్నీషియం ఉంటుంది. సో ఈ మెగ్నీషియం మన బోన్స్ని పెలుసుబారిపోకుండా బోన్ డెన్సిటీ ఉండేటట్లు చూస్తుంది. ఐరన్ వల్ల మనకు రక్తహీనత రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రక్తంలో ఆక్సిజన్ కొరత లేకుండా మనం చూసుకోవచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. డైటరీ ఫైబర్ వల్ల జీర్ణమైన ఆహారం ఫ్రీగా మూవ్ అయ్యి కాన్స్టిపేషన్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు ఇది ఒక లో గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్. దీన్ని తినడం వల్ల బ్లడ్లో షుగర్ స్థాయి పడిపోకుండా మరియు పెరిగిపోకుండా కాన్స్టాంట్గా ఒకే లెవెల్ని మెయింటైన్ చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడవ ఆహారం గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పు తెలియని ఆంధ్ర వాళ్ళే ఉండరు. ఈ గోంగూర పప్పునే ఆంధ్ర శాఖామాత వరప్రసాదినిగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది రుచికి మారుపేరు. గోంగూర పప్పుని ఈ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోంగూర పప్పు రుచికి మాత్రమే కాదు, ఇది హై న్యూట్రిషన్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. ఈ గోంగూర పప్పులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ కదా, కాబట్టి మనకు జీర్ణ సమస్యలు అనేవి తలెత్తవు. అంతేకాదు దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉండడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఇదొక ప్రోటీన్ రిచ్ ఫుడ్. గోంగూర పప్పులో పప్పు ఉంటుంది కదండి, లెంటిల్స్. ఇది మన డైలీ ప్రోటీన్ అవసరాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో హై అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నాలుగవది ఉలవచారు. ఉలవచారుకి ఇంకొక పేరు పోషక పదార్థాల ఖజానా. ఇందులో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాన్ని కూడా మనం ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో పుష్కలమైనటువంటి పాలిఫెనాల్స్ ఉంటాయి.
ఇది గుండె జబ్బులు నివారించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగించిన తర్వాత తిరిగి రక్తనాళాలకి సాగే గుణాన్ని ప్రసాదించే శక్తి ఈ పాలిఫెనాల్స్కి ఉంటుంది. దీంట్లో ఐరన్ కంటెంట్ ఫుల్గా ఉంటుంది. దీనివల్ల రక్తహీనతను మనం పోగొట్టుకోవచ్చు. ఇది అంతేకాదు, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మనకి జీర్ణ సమస్యలు తలెత్తకుండా కాపాడుకోవచ్చు. ఇదొక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్. మన ప్రోటీన్ అవసరాలని రోజువారీ మనం తీర్చుకోవడంలో ఈ ఫుడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మేజర్గా ఇవి, మైనర్గా ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్కి ఇదొక ఖజానా. అంతేకాదు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఇందులో పుష్కలంగా ఉండడం వల్ల దీనిని పోషక పదార్థాల ఖజానా అని పిలుస్తుంటారు. ఇవండి ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి దేవుడు ప్రసాదించిన వరాలు. వీటిని మనం ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.